హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈ ఒంట్లోకి వాళ్ళ అమ్మ దూరుతుంది అనమాట. దూరగానే ఆ రౌడీలు ఆమెను పట్టుకోవడానికి వెళ్ళగానే వాళ్ళని కొట్టుకునేటట్లు చేస్తుంది. వాళ్ళు చెంపలు కొట్టుకుంటారు, వాళ్ళు తనుకుంటారు, అలాగే నెత్తికేసి కొట్టుకుంటారు అనమాట. తర్వాత తను ఏమంటది, వద్దు నా జోలికి అసలు రావద్దు అని. వల్ల కాదు ఒకవేళ కీదు అని నా దగ్గరికి వస్తే వాళ్ళ కాడికే వెళ్ళిపోతారు మీరు అని. ఎప్పుడు ఈ ఛాయలకుట రావద్దు అని పోండి అని చెప్పేస్తుంది అనమాట. చెప్పగానే వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారు బయటికి. తిరిగి మన లోకి పడిపోతారు అనమాట. మన చిన్న ఏం చేస్తుంది, మెట్ల నుంచి వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పనుకుంటుంది. అప్పటికి తెల్లారిపోతుంది అనమాట. వాళ్ళ అమ్మ వచ్చి లోకి మీద నీళ్ళు చల్లుతుంది అనమాట. చల్లగానే నేనేంటి వర్షంలో పనుకున్నానేంటి అని అంటే, శ్రేయ అంటది ఏంటి లో ఈ బెడ్రూమ్లో పనుకో, కాల్లో పనుకున్నావు ఏంటి అని అంటది అనమాట. అలా చూస్తున్నావు, రాత్రి ఏమైనా దయ్యం చూసావా ఏంటి అని పెద్దమ్మ ఏం చేస్తా, రాత్రి జరిగిందంతా తలుచుకుంటుంది అనమాట. తలుచుకొని భయపడతావు. నువ్వు భయపడింది కాక మమ్మల్ని భయపెడతావు ఏంటి అని అంటే, దయ్యం అన్నది కదా అందుకోసమని భయం అయింది నాకు. ఆంటీ ఎక్కడుంటుంది ఆంటీ, ఎలా ఉంటుంది ఆంటీ అని అడుగుతా అనమాట. అయితే దయ్యం గురించి అడుగుతుందంటే ఖచ్చితంగా నైట్ దయ్యాన్ని చూసినట్లే ఉంది అని శ్రేయ అంటది అనమాట. దయ్యాలు లేవు ఏం లేవు అని వరుణ్ అంటాడు అనమాట. తర్వాత దయ్యాలు లేవు మళ్ళీ చిన్నెందుకు నైట్ అలా బిహేవ్ చేసింది ఏంటి అని అంటది అనమాట. రౌడీల నుంచి తప్పించుకోవడానికి అలా దయ్యం పట్టినట్లు యాక్టింగ్ చేసిందా ఏంటి, మొత్తం అయోమయంగా ఉందేంటి అని అంటదనమాట. లోకి అని ఇట్లా వరుణ్ పట్టుకుంటే భయపడుతున్నావు ఏంటి అని అంటే, దయ్యం గురించి మాట్లాడుతున్నాం కదా, అలా భయపడడం ఒక ఫీల్ ఉంటుందని అలా అంటున్నంటే, సరే వదిలేసేయి, ఇక్కడ ఎందుకు పనుకున్నావు నువ్వు కదా, ఏసీ లేకపోతే నాకు నిద్ర రాదు అని ఇట్లా ఆళ్ళు వచ్చి పనుకున్నా అంటే, ఆళ్ళ గిట్ట ఏసీ లేదు కదా అని అంటే కిటికీల నుంచి చల్ల గాలి వస్తుందని ఇక్కడ పనుకున్నాను అని. రూమ్లో గిట్ట కిటికీ ఉంది కదా అంటే, అయ్యో ఉందా, మళ్ళీ ఇన్ని రోజులు ఉన్నావు కిటికీ తెలియదా అంటే, తెలీదు అని అంటది. ఇప్పటి నుంచి తెలుసుకుంటానులే అని అంట. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత గిట్ట రూమ్లోకి వెళ్ళి పనుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు పనుకోలేము, న్యాచురల్ గాలి వచ్చేసరికి నేను మొద్దు నిద్రపోయాను అని అంటే, వాళ్ళ అత్తయ్య అంటది అవును నాకిట చాలా మొద్దు నిద్ర వచ్చింది అసలు ఎందుకో ఏమో అని అంటది అనమాట. కూడా తల పట్టేసింది అని అంటే, అందుకే దయ్యాలంటే లోకి అని అంటారు, అందుకే దయ్యాల గురించి మాట్లాడొద్దని అంటున్నాను అని అంటది అనమాట. ఫీజ్ అయిపోతాం, నాది తలనొప్పి అవుతుంది అని అంటే, సరే ఫ్రెష్ అయ్యిరా కాఫీ పెడతాను అందరు కాఫీ తాగుదాం తలనొప్పి పోతుంది అని అంటే, రాత్రి ఏదో జరిగింది కానీ ఏదో జరిగిందని నాకేం గుర్తులేదు అని లోకి అనుకుంటుంది అనమాట. అనుకోగానే మనం ఇలా నెత్తి పట్టేసినట్లున్నది అని అనుకుంటారు అనమాట. అనుకోగానే ఫాల్స్ పడిపోతుంది, అలాగే వాళ్ళ అమ్మ ఫోటో పడిపోతుంది. ఏదో జరిగినట్లుంది నైట్ అని కంగారు పడుకుంటా కిందికి వస్తాడు అనమాట. చిన్ని అని అందరు అంటారు నెత్తి పట్టేసినట్లుంది అసలు అంటే, దేవ అనుకుంటాడు మళ్ళీ మత్తు కలిపితే మళ్ళీ నెత్తి పట్టేయదా ఏంటి అని అంటారు అనమాట. మనుషులు అనుకుంటాడు. తర్వాత చిన్ని అని అంటే, చిన్ని లేదా మీ బెడ్రూమ్లో లేదా అంటే, లేదు పెద్దమ్మ అంటే ఫుల్ వాళ్ళ వాష్ పడిపోయింది, అలాగే వాళ్ళ అమ్మ ఫోటో పడిపోయిందంటే, నిన్న చాలా గాలివాన వచ్చింది బాబు అందుకని ఇక్కడికి వెళ్ళింది అని అంటే అనమాట. బాబా నువ్వు చిన్నిని చూసావంటే లేదు అని అంటే, లోయి నువ్వు చిన్నిని చూసావంటే తను రాత్రి జరిగింది తలుసుకొని భయపడుతుంది అనమాట. నాకు కంగారు పడుతున్నావు, బయటికి వెళ్ళిందేమో పనితోటి అని అంటే, అవునా ఏమో పని ఉండొచ్చు అలా అని చెప్పకుండా వెళ్ళిపోయినాను అంటే, లేదు చిన్న ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళిందో జరిగింది సంథింగ్ రాంగ్ అని అంటాడు అనమాట మ్యాడీ. తర్వాత లోయి అని అంటది అవును ఏదో జరిగిందని అంటే, ఏం జరిగింది లోయి చెప్పు అని అంటాడు అనమాట. జరిగిందంటే ఉమ్ములు మెలుపులు రావడం ఇవంతా జరిగిందని చెప్తున్నానంటే, లేదు అది కాదు వేరేది ఏదో జరిగింది నువ్వు చెప్పు అని అంటాడు అనమాట. ఏవా అంటాడు ఏం జరుగుతుంది నాన్న, కొద్దిసేపట్లో నా చిన్ని వస్తుంది ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే, చిన్ని పూజ చేసి వస్తుండదు అనమాట. బయట నుంచి వస్తుందే చిన్ని వచ్చింది బావా అని వరుణ్ అంటాడు. మన దేవ షాక్ అవుతాడు, ఇదేంటి ఇదో వచ్చింది అని, ఇదేంటి బతికి సచ్చిందని దేవ అనుకుంటాడు. తర్వాత లోయి అనుకుంటుంది రాత్రి ఏమో రక్త పిశాచిలాగా తయారయ్యి ఒక డైలాగ్ చెప్తుంది అనమాట. అయ్యి ఇప్పుడేమో ఇట్లా తయారయ్యింది ఏంటి అని, దేవి సరస్వతి దేవి అని కలకలలాడిపోతుందేమి అని అంటుంది అనమాట. నీకేం కాలేదు కదా అని అంటే, ఏం కాలేదు మ్యాడీ అని అంటే, నాకు ఎందుకో కీర్తి సంకిచ్చింది నీకు రాత్రి ఏదో అయినట్లు అని అంటాడు అనమాట మ్యాడీ. తర్వాత అవును రాత్రి ఏదో అవ్వాల్సింది కానీ కాలేదు, ఎందుకు కాలేదు కనుక్కోవాలి, నేను రాత్రి చాలా నిద్రపోయాను నేను అని అంటే, మన లోకి అంటది అంటే గాలివాన రావడం అవన్నీ రావడం నీకు తెలీదా అసలు, నీకు ఏం గుర్తులేదా అని అంటది అనమాట. నాకేం గుర్తులేదు, కాకపోతే నువ్వు అంత కంగారు పడుతున్నావు ఏంటి అని అంటాడు అనమాట. అంటే నువ్వు రూమ్లో కనిపించలేకపోయేసరికి మీ ఆయన కంగారు అయ్యిందమ్మా ఎక్కడికి వెళ్ళిందో అని అంటది అనమాట. పెద్ద శ్రీవారు పెళ్ళం లేకపోతే ఇంత కంగారు పడిపోవాలా, మీకు రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతుంది పెళ్ళం మీ నాన్న అంటది. ఆపండి అత్తయ్య, ఒక్కసారి తనని ప్రేమించి ఎంతో బాధపడుతున్నాడు మళ్ళెందుకు ప్రేమిస్తాడు అని అంటే, ప్రేమ లేనిదే ఎందుకు కంగారు పడాలి అత్తయ్య అని మన చిన్ని అంటది అన్నమాట. శ్రీవారు ప్రేమ లేకపోతే మళ్ళీ ఎందుకు కంగారు పడారంటే, నిన్న గాలివాన వచ్చింది కదా అందుకోసమని కంగారు పడాడు అని మన లోకి అంటది అనమాట. అంటే నేనేమన్నా గాలివానలో కొట్టుకపోయేదాన్నా, ఏమన్నా కంగారు పడినా ఏ వరదలు వచ్చినా నేను ఈ ఇంట్లో నుంచి అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు అని అంటాడు. ఖచ్చితంగా నువ్వు ఇంటి వదిలిపెట్టి వెళ్లాల్సిందే అని అంటే, ఎందుకు వెళ్తాను చెప్పండి మామయ్య ఎందుకు వెళ్తాను అని
పూర్తి అవ్వే లోపల మీ అమ్మ నిర్దోషాన్ని నిరూపించలేవు కదా, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నిరూపించలేక విడాకుల పత్రాల మీద సంతకం చేసి నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని అంటే, నేను బయటికి వెళ్ళిపోవడం కాదు అత్తయ్య, నేను మా అమ్మ నిర్దోషాన్ని నిరూపించి మీ అందరిని నా వైపు చేసుకునేట్లు చూశాను, అందరి నోట్ల నుంచి చెప్పిస్తాను. అలాగే ఎవరైతే హత్య చేశారో వాళ్ళ సాక్ష్యాల ద్వారా చూపిస్తాను, అప్పుడు నిజమేంటో తెలుస్తుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అని అంటే, అవును ఎందుకు మాట్లాడుతుందో ఏం చూసుకొని మాట్లాడుతుందో నాకే అర్థం అవుతలేదు అని దేవా. పార్వతిని చెప్పానని దాని దగ్గర బలమైన సాక్ష్యం ఉండొచ్చు, అందుకోసమని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుకొని, అమ్మ సారీ అమ్మ, నేను తొందరలోనే చూసుకోలేకపోయాను, తల పట్టేసినట్లు ఉండే, లేవగానే స్నానం చేసి పూజ చేసుకుందామని తొందరలో వెళ్ళిపోయాను, నేను చూడలేను, సారీ అమ్మ అని చెప్పండి. రూమ్ లో నేను కనపడకపోయేసరికి ఏదేదో అయినట్లున్నది మీకు అని అంటే, అదంతా ఏం చూసాలే అంటే, లేదు వాజు పడిపోవడం అలాగే ఫోటో పడిపోవడం చూసి నాకు కంగారు అయింది, అందుకోసమని లిటిల్ బిట్ టెన్షన్ పడ్డాను అంటే, నేను లార్జ్ బిట్ టెన్షన్ అనుకున్నాను కదా, లిటిల్ బిట్ టెన్షన్ పడ్డారేమో కానీ ఇంగ్లీష్లో టెన్షన్ అంటారేమో కానీ తెలుగులో అది ప్రేమ అంటారు. అంటే ప్రేమ లేదు దోమ లేదని అంటాడు. మళ్ళీ ప్రేమ లేదు దోమ లేదని అంటే, నాకు దోమ కుట్టింది నీకు ప్రేమ కుట్టినట్లు అంటే అదంతా ఏం లేదు అని అంటాడు. ఇదైపోయావని నువ్వేమి ఫీల్ అవ్వకు, తర్వాత నువ్వే బాధపడతావు చూడనంటే, నేనేం బాధపడ్డా గాలి వేయగానే గాజు పెంక్ అనేది దగ్గరకు వస్తుంది. మన చిన్న ఏం చేస్తుంది, సరే నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంటే ఆ గాజు పెంకు మీద కాలు పెట్టడానికి పోతే మ్యాడీలా గుంజి కింద బెడ్ మీద పడిపోతారనమాట. ఏంటి ప్రేమ కలిగిందా అంటే, ఏం లేదు నువ్వు వెళ్తుంటే గాజు పెంకు మీద నువ్వు కాలు వేసావేమో అని నేను ఇలా గుంజాను. చూడడానికి వెళ్తే అక్కడ గాజు పెంకు ఉండదనమాట. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నన్ను లాగడానికి ఇలా చేసావు కదా అంటే, లేదు అక్కడ నిజంగా నిజంగా గాజు పెంకుండే, అందుకోసమని నేను కాపాడడానికి అలా చేశాను. గాల్లో ఎక్కడికైనా ఎగిరిపోయిందా అని అంటదన్నమాట. అది నిజం చెప్తున్నాను, నేను నిజంగా గాజు పెంకు ఉండే, ఇప్పుడు ఎక్కడ పెళ్ళిందో నాకు తెలీదు, నువ్వు అనవసరంగా నా మీద నువ్వు తప్పుగా అర్థం చేసుకోకుండా నేను ప్రేమిస్తున్నాను అని అని అమ్మ మీ అల్లుడు గారు మనసులో ప్రేమ పెట్టుకొని ప్రేమ లేదు అని చేస్తున్నాడు, త్వరలోనే చూడు నేను అతను ప్రేమ ఉందని నిరూపిస్తాను చూడు అని అంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.